హౌస్ కన్స్ట్రక్షన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఫైనల్ వర్క్లో మన ఎలక్ట్రికల్ వర్క్ ఒకటి. హౌస్ ఓనర్ ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేయించడానికి ఏ కంపెనీ స్విచ్లు కొనాలి, ఏ కంపెనీ వైర్లు కొనాలని ఇటు ఎలక్ట్రీషియన్ కానీ అటు ఎలక్ట్రికల్ షాప్ ఓనర్ కానీ కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాడు. ప్రస్తుత కాలంలో చాలా కంపెనీల నుంచి ఈ స్విచ్లు అండ్ యాక్సెస్ సిరీస్ అనేది వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు విప్రో కంపెనీ నుండి కొత్తగా స్విచ్లు అయితే వస్తున్నాయి. ఈ విప్రో కంపెనీ నుండి మన ఎలక్ట్రికల్ వర్క్లో ఎక్కువగా ఎల్ఈడి లైట్స్, ఈ ట్యూబ్ లైట్స్ ఇవి వస్తుంటాయి. వీళ్ళు కొత్తగా ఈ స్విచ్లు అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో ఈ స్విచ్లు ఎలా ఉన్నాయి, వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్పై ట్యాప్ చేసి అక్కడ వచ్చే ఆల్ పై ట్యాప్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ విప్రో కంపెనీ నుండి వచ్చినటువంటి ఈ స్విచ్లు అండ్ యాక్సెసరీస్కి వీళ్ళు నార్త్ వెస్ట్ అనే బ్రాండ్ అయితే పెట్టారు. ఈ నార్త్ వెస్ట్ బ్రాండ్లో మనకి ఈ స్విచ్లు అనేవి ఏ మోడల్స్లో లభిస్తున్నాయి అనేది ఇక్కడ మనకి వీళ్ళు క్యాటలాగ్పై ప్రింట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే ప్లాటియా, స్టైలస్, కన్వెక్స్, నోవా, వెనియా, అవెన్సీ ఇలా 6 మోడల్లో అయితే ఈ స్విచ్లు అనేవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. నేను వీటిలో వెనియా అనే మోడల్ని మీకు చూపించబోతున్నాను. వీళ్ళు ప్రతి ఐటమ్స్ని ఇలా ప్లాస్టిక్ కవర్తో ప్యాక్ చేసి అయితే పంపిస్తున్నారు. ఇవి ఓపెన్ చేద్దాం. ఇది స్విచ్. ఇది స్విచ్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఉంది. బీటింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మిగతా కంపెనీ స్విచ్లతో పోలిస్తే ఇది చాలా చిన్నగా, చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. దీని లాకింగ్ సిస్టమ్ చూసినట్టుగైతే ఇక్కడ చిన్న నాచ్లో ఉంది. ఇదే ఇటువైపు కూడా ఇదైతే లాక్ అవుతుంది మన ప్లేట్లో ప్రెస్ చేసినట్లయితే. స్విచ్ బీటింగ్ మాత్రం చాలా హెవీగా అయితే వస్తుంది. స్విచ్ కూడా చాలా టైట్గా అయితే మాత్రం ప్రెస్ అవుతుంది. ఇది పక్కన పెట్టి మిగతా ఐటమ్స్ చూద్దాం. ఇది 16 amps సాకెట్. ఇది దీంట్లో 16 amps మరియు 6 amps. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ లెంత్ అనేది చాలా తక్కువగా అయితే ఇచ్చారు. ఇక్కడ ఎర్త్ పోల్ మాత్రం పొడవుగా ఇచ్చారు. దీని లెంత్ అయితే మాత్రం చాలా తక్కువగా ఇచ్చారు. ప్రతి ఐటమ్స్ కూడా చాలా చిన్నగా చక్కగా అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఇది కూడా పక్కన పెడదాం. ఇది 6 amps 2-in-1 సాకెట్. ఇది కూడా బ్యాక్ సైడ్ సేమ్ అలానే ఉంది. ఈ లెంత్ అనేది చాలా తక్కువగా ఇచ్చారు. మీరు 16 amps పోల్చినట్టయితే ఇక్కడ ఎర్త్ పోల్ అయితే దీంతో పోల్చినట్టుగా ఇది కొద్దిగా తక్కువగా ఉంది. దీన్ని 3 పిన్ టాప్లో పిన్ అయితే పొడవు వస్తుంది కాబట్టి దీన్ని పొడవు పెంచారు. ఈ లెంత్ అయితే మాత్రం చాలా తక్కువ లెంత్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇది 6 amps, ఇది 16 amps. ఇంకా తరువాత ఇది 32 amps డీపీ స్విచ్. ఇది 32 amps డీపీ స్విచ్ విత్ ఇండికేటర్. ఇది ఇండికేటర్. ఇది కూడా చాలా టఫ్గా ఉంది. ఏదో ప్రెస్ చేస్తే అలా ప్రెస్ అయిపోయే విధంగా అయితే లేదు, చాలా టైట్గా ఉంది. ఇలా టైట్గా ఉండడం వల్ల మనకు వాడుతూ అది స్మూత్గా అయితే మారిపోతుంది. తర్వాత బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇవి ఇండికేటర్ వైర్లు. ఈ లోపల ఎల్ఈడి అయితే ఉంటుంది. ఇక్కడ టెర్మినల్స్ కూడా లెంత్ అనేది చాలా తక్కువగా ఇచ్చారు. ఇది మన మిగతా 32 డీపీ స్విచ్లు చూసినట్టుగా అయితే ఇక్కడ కొద్దిగా హెవీగా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ డై ఎంత ఉందో అంత ప్లేస్లో అయితే ఈ టెర్మినల్స్కి ఇస్తారు. కానీ ఈ స్విచ్లో మాత్రం దీని లెంత్ అనేది చాలా తక్కువగా ఇచ్చారు. చూడడానికైతే చాలా బాగున్నాయి. ఇది పక్కన పెడదాం. ఇది కూడా ఇక్కడ డిమ్మర్ చూద్దాం. ఈ డిమ్మర్ చూసినట్లయితే ఇలా ఉంది. దీని రొటేషన్ ఫుల్ రొటేషన్ అయితే అవుతుంది. ఇలా వెనక్కి కానీ ఫ్రంట్కి కానీ టోటల్గా అయితే ఇది మనం రొటేట్ అయితే చేసుకోవచ్చు. మిగతా కంపెనీలో అయితే ఇది 5 నుంచి 0కి అయితే మాత్రం రొటేట్ అవ్వదు. మళ్ళీ వెనక్కి 5, 4, 3 అలా వెనక్కి రావాలి. ఈ కంపెనీలో మాత్రం మనం ఎలా రొటేట్ చేసుకున్నా ఇది రొటేట్ అయితే అయ్యే విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ఇది వెనకాల ఈ 2 వైర్లు అయితే ఇచ్చారు. వెనక చూసినట్లయితే డిమ్మర్ ఈ విధంగా ఉంది. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. టోటల్ ప్లెయిన్గా ఉన్నాయి ప్రతి ఐటమ్స్ కూడా. అది పక్కన పెట్టి ఇప్పుడు
ఎంసీబీ అయితే చూద్దాం. ఎంసీబీ చూస్తే ఎలా ఉంటుంది. ఇది C20 సింగిల్ పోల్ ఎంసీబీ. పర్వాలేదు, లేవర్ అయితే స్మూత్గానే రన్ అవుతుంది. ఇక బ్యాక్ సైడ్ టెర్మినల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది ఇండికేటర్ అయితే ఇది చాలా సింపుల్గా అయితే తయారు చేశారు. వెనకాల అయితే ఏమీ లేదు. సెంటర్ అయితే ఒక రెడ్ కలర్ నాబ్ లాంటిది అయితే ఇక్కడ ఒక డమ్మీ పైన ఇది ఫిక్స్ చేసినట్లుగా ఉంది. చాలా సింపుల్గా అయితే ఉంది. లోపల అయితే ఒక LED అయితే పెట్టారు. డమ్మీ చూస్తే ఈ విధంగా ఉంది. ఈ డమ్మీకి ఇండికేటర్కి ఎటువంటి తేడా అయితే ఏమీ లేదు, రెండు ఒకేలా ఉన్నాయి. డమ్మీపై ఇండికేటర్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేశారు. ప్రతి ఐటమ్స్ కూడా చాలా సింపుల్గా అయితే వీళ్ళు తయారు చేశారు. కానీ ప్లాస్టిక్ మాత్రం క్వాలిటీగా ఉంది, అలాగే నాసిరకంగా అయితే లేదు. అలాగే ఇది ఒకసారి ఇది 8 మోడలర్ ప్లేట్. ఇది ఈ ప్లేట్ కూడా చూద్దాం. కవర్ ప్లేట్ బ్యాక్ సైడ్ ఇది 4 స్క్రూలు అయితే ఆ ప్లేట్లోనే ఫిక్స్ చేసి మనకైతే ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఇస్తున్నారు. ఇటు ఫ్రంట్ చూసినట్లయితే ఫ్రంట్ కూడా చాలా స్టైలిష్గా స్మూత్గా అయితే ప్లేట్ ఉంది. ప్లేట్ కూడా ఇక్కడ చూడండి, థిక్నెస్ అనేది చాలా పల్చగా అయితే ఇచ్చారు. ఇది గోడపై ఫిక్స్ చేస్తే అసలు గోడ మీద ఉందా లేదా అన్నట్లుగా ఈ ప్లేట్ అయితే ఉంది. ఈ పై కవర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. పై కవర్ అయితే ఇలా ఉంది. ఇక్కడ పై కవర్ ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు బ్రాండింగ్ అయితే ఉంది, నార్త్ వెస్ట్ అని. ఇది బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇదిగో ఇక్కడ మొత్తం పైన 3 కింద 3 అలాగే సైడ్ 2 మొత్తం 10 లాక్లు అయితే ఇచ్చారు. ఈ లాక్లు అనేవి ఈ బేస్ ప్లేట్కి అయితే కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ఈ హోల్స్లో బేస్ అయితే ఎలా ఉంది. ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు, నార్త్ వెస్ట్ అని. ఇవి లాకింగ్ హోల్స్. ఇవి ఇప్పుడు మన స్విచ్లు కానీ సాకెట్లు కానీ ఈ హోల్స్లో లాక్ అయితే అవుతుంది. దీంట్లో ఇప్పుడు స్విచ్ అనేది ప్రెస్ చేద్దాం. అంతే, లాక్ అయిపోయింది. అలాగే ఇండికేటర్ పెడదాం. లాకింగ్ అయితే చాలా సింపుల్గా ఉంది. వెనక నుండి అయితే ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం, ఒకవేళ లాక్ విడిచిపెట్టేస్తుందేమో. పర్వాలేదు, లాకింగ్ అయితే చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఈ బేస్ ప్లేట్లోంచి ఇవి బయటికి తీయాలంటే ఇక్కడ చిన్న నాచ్ అయితే ఇచ్చారు ప్రతిదానికి, ఇటువైపుకి నాచ్ ఇటువైపుకి నాచ్. ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం. అయితే ఈ విధంగా అయితే బయటకు అయితే తీయచ్చు. ఈ ప్లేట్లో మొత్తం ఇలాగ ప్రెస్సింగ్ చేశాను, ఏదో మీకు చూపించడానికి ఇలా ప్రెస్ చేశాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ పొడవు వచ్చేవి ఎంసీబీ రెగ్యులేటర్ అంతే, మిగతావన్నీ చాలా తక్కువ లెంత్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. దీనిపై పై కవర్ ఫిక్స్ చేద్దాం. అంతే, పై కవర్ అయితే ఫిక్స్ అయిపోయింది. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. అలాగే ఈ కంపెనీలో ఈ ప్రెస్సింగే కాకుండా ఇక్కడ మనకి స్క్రూలు అయితే బిగించుకునే విధంగా స్విచ్లు అయితే ఇచ్చారు. ఇప్పుడు స్విచ్ అయితే ఓపెన్ చేద్దాం, లోపల మెకానిజం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లోపల చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఇది స్విచ్ కాంటాక్ట్ ప్లేట్. ఇది ఈ టెర్మినల్స్ లోపల చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడైతే మనకు కాంటాక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ గ్రీజ్ అయితే పెట్టున్నారు. ఇదో లోపల ఈ విధంగా స్ప్రింగ్ అయితే ఉంది. పర్వాలేదు, ఇది చూస్తే కొద్దిగా హార్డ్గానే ఉంది. ఇక్కడ స్విచ్ కంప్లైంట్ వస్తే మ్యాక్సిమం ఎక్కువగా ఈ టిప్ అయితే కంప్లైంట్ వస్తుంది. ఇది చూసినట్లయితే ఇది కొద్దిగా హార్డ్గా ఉంది. స్విచ్ అయితే పర్వాలేదు. ఇప్పుడు ఇది పెట్టేద్దాం. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే స్విచ్లన్నీ ఇదే మెకానిజం. ఓల్డ్ మోడల్ స్విచ్లు అయితే ఈ విధంగా అయితే ఉండవు. అయితే ఈ కంపెనీ స్విచ్లు అయితే కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు, పర్వాలేదు. కంపెనీ మొత్తం స్విచ్లన్నీ క్వాలిటీతో ఉన్నాయి, ఖచ్చితంగా వాడచ్చు, రికమెండ్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, స్విచ్ అయితే మళ్ళీ రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ విప్రో నుంచి నార్త్ వెస్ట్ కంపెనీ స్విచెస్ అండ్ యాక్సెసరీస్. కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు, నో ప్రాబ్లం. మెటీరియల్ అంతా క్వాలిటీగా ఉన్నాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.